అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిన్న ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో హోమ్ టీం గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. 36 పరుగుల తేడాతో ముంబైని మట్టి కరిపించింది. గుజరాత్ నిర్దేశించిన 197 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 160 రన్స్ కే పరిమితమైంది. ఈ విజయంతో జీటీ పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. మొదటి బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 8 వికెట్లకు 196 పరుగుల భారీ స్కోర్ చేసింది. సాయి సుదర్శన్ 63, కెప్టెన్ శుభ్మన్ గిల్ 38, జాస్ బట్లర్ 39 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీయగా ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహార్, ముజీబ్ రెహమాన్, సత్యనారాయణ రాజు తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 197 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఓవర్లన్నీ ఆడి 6 వికెట్లకు 160 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టులో సూర్యకుమార్ యాదవ్ 48, తిలక్ వర్మ 39 మాత్రమే రాణించారు. రోహిత్ శర్మ 8, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 11 నిరాశపరిచారు. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధి కృష్ణ చెరో 2 వికెట్లు తీశారు. గుజరాత్ కి ఈ సీజన్ లో ఇదే తొలి విజయం. అటు ముంబై ఆడిన 2 మ్యాచ్లను పరాజయం పొందడం గమనార్హం.